టుడే మై గార్డెన్ క్లీనింగ్. ఈరోజు చూడండి ఎలా చేస్తాము క్లీనింగ్ అంతా. నేను మా చిల్డ్రన్స్ ఇద్దరము చూడండి ఈరోజు ఎలా క్లీన్ చేసేస్తామో మీరే చూస్తానండి. లాక్షిత్ మహేశ్వర్కి ఈరోజు ఆదివారం కాబట్టి వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు చూడండి హెల్ప్ బాగా చేస్తారు. ఇద్దరు పిల్లలు పని చెప్పినట్లు పలుకుతారు. మా పిల్లలు అయితే ఒకరికొకరైతే ఏం తిట్టుకోరు, ఏమనుకోరు. ఎవరు చెప్పిన పని వాళ్ళు చేసుకుంటారు. ఇదంతా వీడియో ఎవరు తీస్తున్నారు అనుకుంటారు, మీకు డౌట్ వస్తుంది. ఇది మన ఇంటికాడ ఉండే సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. బ్యాక్ సైడ్ మన గార్డెన్ అవుట్ సైడ్ చూడండి. సీసీ కెమెరాలో రికార్డ్ అయింటేనే మనము డౌన్లోడ్ చేసుకొని పెడతాం వీడియో. మనమైతే ప్రత్యేకంగా వీడియో అయితే తీయలేదు కెమెరాతో. సీసీ కెమెరా ఉంటే మన ఇంటికాడ మనం దాంతోనే తీస్తున్నాం వీడియో. చూడండి కావాల్సింటే మీరు మళ్ళీ కావాల్సిగా తీసినారు అనుకున్నారు. చూడండి సీసీ కెమెరా ఉంది మన ఇంటికి ఆల్రెడీ, దాంట్లో రికార్డ్ అవుతుంది. ఆ పక్క చూడండి బాణం ఉంది, ఆడ పడతా మహేశ్వరి గోరెంట్లకు చెట్టు కోసేసింటే బాధపడుతుంది. అయినా గోరెంట్లకు అంతా ఇడిపించుకుంటుంది. ఈరోజు ఇడిపించుకొని అంతా కవర్కి వేసుకొని ఎండబెట్టుకొని మళ్ళీ మిక్సీ కాడించుకొని మళ్ళీ పెట్టుకుంటుందంట అమ్మ. అంతా భద్రపరుచుకుంటుంది గోరెంట్లకు. ఈరోజు చెట్టు అంతా కొట్టేసినామని పండక్కి అంతా ఇడిపించుకొని ఎండబెట్టుకుంటుందంట. నేనైతే సీతాఫలం చెట్టు బాగా చాలా హైట్ ఎక్కువైపోయి వైర్లు తగులుతా అంటే, వర్షాకాలం కదా ఫ్రెండ్స్, వైర్లకు తగిలితే ఇబ్బంది అని చెట్టు అంతా కొట్టేస్తున్నా. కాపు సీజనే అయినా కానీ మనము సేఫ్టీ చూసుకోవాలి కదా, అందుకే చెట్టు అంతా కొట్టేస్తున్నాం చాలా హైట్ పోయింటే. లాక్షిత్ నాతో పాటు చాలా కష్టపడుతున్నాడు. ఏమంటే ఈరోజు ఆదివారం అయ్యి పిల్లలు బాగా పని చేస్తున్నారు ఇద్దరు. లేకపోతే నేను ఒకనైతే ఇబ్బంది అవ్వు, లేట్ అవ్వు వర్క్. వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి కొద్దిగా తొందరగా అయిపోతుంది. ఈరోజు నాకు పని లేదు కాబట్టి ఏదో పని చేసుకోవాలని ఇంటికాడ అవతల గార్డెన్లో పోయి చెట్లన్నీ కొట్టేసుకుంటున్నాను. నీట్గా ఉంటుందని చెట్లు బాగా హైట్ ఎక్కువైపోయినాయి వర్షాకాలం, అందుకని అంతా క్లీన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇంటికాడైతే ఖాళీగా ఉండకూడదు, ఏదో పని చేసుకుంటూ ఉండాల. కరేపాకు చెట్టు అయితే ఈ చెట్టు సపోర్ట్ ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు చెట్టు కొట్టేసినాం కదా అందుకు వాలిపోతుందని ఈ చెట్టుకి టైట్గా కడుతున్నా ఫ్రెండ్స్. లేకపోతే ఇక్కడ వాలిపోతుంది, అవి బలం తక్కువ కదా చెట్టు, అందుకు కొద్దిగా టైట్గా కడుతున్నా దాన్ని. తాడుతో అయితే చాలా గట్టిగా కట్టేస్తే మళ్ళీ ఇక్కడ వాలిపోదు. కొద్దిగా పిల్లలకు చెట్లలో ఏంటో చిన్నవి నత్తలు ఏంటో చిక్కినాయంటే అవి నాకు చూపించి పెడుతున్నారు. ఇవేం చేయలే డాడీ అంటే, ఆడే చెట్ల దగ్గర ఓతావ పెట్టండి అవి బతుక్కుంటాయి నీళ్ళు పట్టినప్పుడు అని చెప్తే సరిలేని మళ్ళీ ఆడే పెట్టేసినారు ఫ్రెండ్స్.
కొమ్మలు అయితే కొట్టేసినాం కదా, అవన్నీ నీట్గా ఇక్కడ బేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. బేర్ చేసుకుని అదంతా క్లీన్ చేసేస్తే నీట్గా ఉంటుందని లాక్షిత్ నాకు అంతా హెల్ప్ చేస్తున్నాడు. అవన్నీ ఇప్పుడంతా అయిపోయింది టోటల్గా వర్క్ అయితే. అంతా క్లీన్ చేసేది ఉంది, ఇంకంతా ఆకు అలా అదంతా పడి ఉంటుంది కదా, అంతా క్లీన్ చేసేస్తే నీట్గా ఉంటుంది చూసే గుణాది బాగా. అదే చూడండి మన బండి, ఇది సుజుకి అవెన్యూస్ అని మన బండి. ఇది తెచ్చి 2 ఏళ్ళు పూర్తి కంప్లీట్ అయిపోయింది. మన బండి మీద ఎన్టీఆర్ అని ఉంటుంది. ఆ బండి నా పేరు ఎవరు చెప్పినా కనుక్కుంటారు ఊర్లో. లోకేష్ అంటే ఎవరైనా కనుక్కుంటారు. మన బండికి ఎన్టీఆర్ అని చెప్తే చాలు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటారు మనకి ఊర్లో మనల్ని. అట్లుంటుంది మన బండి చూస్తేనే ఎన్టీఆర్ అంటారు. మా పాప గోరెంట్లకి ఇడిపించుకుంటే ఒకతే నా చేత కాదు డాడీ చేతులు నొప్పిస్తున్నాయంటే పోయి ఇంక నేను ఆ పని అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంక గోరెంట్లకి అంతా ఇడిపించేసి పాపకి హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఇంకా పాపకి ఇడిపించేస్తే అన్నం తినే టైం అయిందని ఇంకా తొందరగా విడిపించేస్తాను ముగ్గురము. ఇప్పుడు చూడండి మా పిల్లలు అయితే బాగా పని చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇద్దరు బాగా చెప్పిన పని బాగా నీట్గా చేసుకుంటారు. ఏదన్నా కానీ పని కంప్లీట్ అయిపోయేంత వరకు పక్కకు పోరు. బాగా చెప్పినట్టు వింటారు మా పిల్లలు అయితే. మీ ఇంట్లోనే ఇట్లే ఉంటారా పిల్లలు? మా పిల్లలు అయితే బాగా వింటారు చెప్పిన మాట. చూడండి ఎంత బాగా చేసుకుంటున్నారు. లాక్షిత్ అయితే వాళ్ళ అక్కకు బాగా హెల్ప్ చేస్తాడు. ఏందన్నా కానీ చిన్నది కానీ పెద్దది కానీ ప్రతి పనిలోనూ సహాయం చేస్తాడు లాక్షిత్ అయితే. అట్లే మహేశ్వరి కానీ అంతే, ప్రతి ఒక్కదానికి హెల్ప్ చేస్తుంది. ఇద్దరు బాగుంటారు డీసెంట్గా, ఎక్కడే కానీ పోరు. సండే వచ్చినా కానీ బయట ఎక్కడన్నా ఆడుకుందాము దానికి దీనికని వారు ఇంట్లోనే ఉంటారు. కొద్దిసేపు చదువుకుంటారు. ఇంట్లో ఎటువంటి టాయ్స్ అన్నీ ఉన్నాయి, ఆడుకుంటూ అంటారు. టోటల్గా అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఆ కొద్ది క్లీన్ చేసేస్తే ఇంకా అయిపోయినట్లే ఫ్రెండ్స్. మీకు కూడా మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో తీస్తుంటాం. షేర్ చేయండి మీకు కూడా నచ్చితే ఈ వీడియో. చలో.